సూరారెడ్డిపాలెం నుండి మరి ఈతముక్కల మడనూరు ఆ తర్వాత రాజుపాలెం మార్గ మధ్యలో శంకువారికుంట మీదకి వెళ్ళేటటువంటి దారిలో వాస్తవంగా శంకువారికుంట దాటిన తర్వాత పేరంటాలకుంట అనే ఒకటి వస్తుంది. పేరంటాలకుంటకి కొంచెం సమీపంలో లెఫ్ట్ సైడ్ అంటే పుల్లారెడ్డిపాలెం పోయేటటువంటి డొంక ఒకటి ఉంటుంది. ఈ డొంక దగ్గర 4-5 రోజుల నుంచి ఇక్కడ దయ్యం వెంబడిస్తుంది, మోటార్ సైకిల్ మీద పడుతుంది, కార్ల మీద పడుతుంది అని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవంగా ఇదంతా అబద్ధమో అభూత కల్పన. వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఎంత ధైర్యవంతుడైనా సరే మోటార్ బైక్ మీద వెళ్ళేటప్పుడైనా, నడిచి వెళ్ళేటప్పుడైనా, సైకిల్ మీద వెళ్ళేటప్పుడైనా, కారు మీద వెళ్ళేటప్పుడైనా మనకు హఠాత్తుగా దెయ్యం వచ్చి పడినా, పులి వచ్చి పడినా, సింహం వచ్చి పడినా, కనీసం పంది వచ్చి పడినా కూడా ఏదైతే మనం వెహికల్ మీద ఉంటామో ఆ వెహికల్ని వదిలేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మరి ఆర్తనాదాలతో పరిగెత్తుతాం. అవునా కదా? ఇలాంటి సంఘటనల్లో ఇక్కడ జరిగినటువంటి ఇదిగో వీడియోలు చూడొచ్చు మీరు. మోటార్ బైక్ మీద వెళ్తుంటే మోటార్ బైక్ దెయ్యం ఎదురొచ్చింది, ఆ తర్వాత మేము పడ్డాము, యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత మాకు దెబ్బలు తగిలినాయి, ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఆ దెయ్యం ఏడ్చినటువంటి వీడియో దాదాపు ఒక 30 సెకండ్లు కూడా వచ్చింది. ఇదన్నీ ఎక్కడ రికార్డ్ చేసేటివన్నీ కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఈ యొక్క దెయ్యాల నాటకం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ భయపడితే భయపడచ్చు, కానీ గతంలో కరెంట్లు కూడా లేవు. రొయ్యల చెరువుల దగ్గరికి కానీ, పొలాల దగ్గరికి కానీ, అంటే వాస్తవంగా నేను కూడా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మన పక్కన ఏముంటుందో మనకే తెలియదు. అంత కటిక చీకట్లో ధైర్యంగా పనిచేసేటటువంటి ఆ పల్లెటూరు ప్రజలు వాస్తవంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజుల్లో ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీని అనుసరించి ఈ టెక్నాలజీతో ఏం జరుగుతుందంటే మానవుడు తన ముప్పును తనే కొనకొచ్చుకునేటటువంటి స్థాయికి వెళ్ళాడు. అయితే మనిషి పుట్టేటటువంటి పుట్టుకను జన్యువు ఫస్ట్ 1 నెల నుంచి 2వ నెల, 3వ నెల, 4వ నెల ఆడ లేదా మగ లేకపోతే అంగవైకల్యంతో ఉన్నాడా అనేది కూడా పూర్తిగా కనిపెడుతున్నాడు. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఈ జీవం ఎటు వెళ్ళిపోతుంది, గాల్లోకి వెళ్తుందా, దెయ్యం అవుతుందా, లేకపోతే మనిషికి ఇంకొక జన్మ ఉంటుందా అనేది మాత్రం ఇంతవరకు మానవుడు కనిపెట్టలేకపోతున్నాడు. కాబట్టి ఈ దెయ్యాలు భూతాలు అనేది పచ్చి అబద్ధము, అభూత కల్పన. ప్రజలను మరి సర్వసాధారణంగా ఉండేటటువంటి పల్లెటూరు ప్రజలు పని చేసుకునేటటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఇలాంటి వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని వీరిని మందలించాలి అని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ ధైర్యంగా వెళ్ళొచ్చు. రాత్రి మేము సుమారుగా 12 గంటల సమయంలో ఒక 10 మంది అక్కడికి వచ్చి అంటే ఊరక చెక్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మేము పంపుతాం మీకు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు ఇలాంటి పుకార్లకి ఖండించాలని ఈ 3 గ్రామాల్లో ప్రజలు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నాను.